హాయ్ అండి. ఇవాళ నాసిక్లో ఉన్న సులా వైన్యార్డ్స్కి వచ్చామండి. ఒక స్మాల్ విల్ గివ్ ఏ స్మాల్ టూర్ ఆఫ్ ఇట్. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇంకా ప్లేస్ లేకుంటే అక్కడ చెట్ల మధ్యలో కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ ₹1000 వీక్ ఎండ్స్లో అయితే, వీక్ డేస్లో అయితే 600 అండి. టికెట్ తీసుకున్నాక ఇది ఎంట్రన్స్కి ఇరువైపులా చాలా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ ఫోటో సెషన్కి సులా అని రాసి హార్ట్ సింబల్తో చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. దీని వెనకాలే ఇక్కడే తయారయ్యే 6 టైప్స్ ఆఫ్ వైన్ బాటిల్స్ పెట్టారండి. వాటి చుట్టుపక్కల రకరకాల పూల చెట్లతో డెకరేట్ చేసి పార్క్, దీని వెనకాల కూడా ఒక చిన్న పార్క్ ఉంటుంది. అందులో చాలా రకరకాల పూలు ఉంటాయి. పూల చెట్లతో బాగా డెకరేట్ చేశారండి. ఇది ఫోటో సెషన్కి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ మనకు రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. మనం తీసుకున్న 1000 or 600లోనే మనం రీడమ్ చేసుకోవచ్చు తినడానికి కూడా. ఇది ఒక రెస్టారెంట్ అండి. ఇక్కడే కాకుండా మనకు రిజిస్ట్రేషన్ కౌంటర్ పైన కూడా ఇంకా రెస్టారెంట్ ఉంటుంది. సో ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండి. సో పైన కూడా మీరు చూడవచ్చు రెస్టారెంట్. సరౌండింగ్స్ అంతా చాలా గ్రీనరీగా చాలా బాగుంటుందండి. రకరకాల పూలతో కొండల మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది సిటీకి కొంత అవుట్స్కట్స్లో. సో ఇక్కడ మనం టూర్ అండ్ టేస్టింగ్కి ఎంటర్ అవ్వచ్చు. సో ఇవి టైమింగ్స్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన దగ్గర ఉన్న టికెట్లోనే మనం రీడమ్ చేసుకోవచ్చు అండి. టూర్ అండ్ టేస్టింగ్కి స్లాట్స్ ఇస్తారు వాళ్ళు. ఆ స్లాట్ బట్టి మనం ఎంటర్ అవ్వాలి. వీడియోస్ అలవ్ లేదు. వీఆర్ గివింగ్ సమ్ పిక్చర్స్ ఆఫ్ టూర్ అండి. దాని తర్వాత ఇందాక చూసిన 6 టైప్స్ ఆఫ్ వైన్స్ని మనం టేస్ట్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత ఇది గిఫ్ట్ షాప్ అండి. 6 టైప్ ఆఫ్ వైన్స్లోనే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. కాస్ట్ కూడా చూపిస్తున్నాము. కొండల మధ్యలో చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. అక్కడక్కడ ఫోటో సెషన్ పాయింట్స్ పెట్టారండి. ఇక్కడ తయారయ్యే వైన్ ఇక్కడ ద్రాక్షతోనే చేస్తారండి. చాలా ఏకర్స్లో ద్రాక్ష తోటలు ఉన్నాయి. జాన్ నుంచి మార్చి మధ్యలో ఇక్కడ పంట వస్తుందంటండి, ద్రాక్ష పంట. ఇక్కడే కూడా స్టే చేయొచ్చు. మనకు లోపలే హోటల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫోటో సెషన్ పాయింట్స్ అన్నీ. సరౌండింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ.